ఈ ఫామ్ హౌస్ ఉంది కదా, మన పాపాల భైరవుడు డ్రామారావు 10 ఏళ్ళ అయ్యే అధికారాన్ని అడ్డం పెట్టుకొని వేల కోట్ల ఆస్తుల్ని అంతస్తుల్నే కాకుండా విలాసవంతమైనటువంటి జీవితానికి అలవాటు పడి పరిపాలన సెక్రటరేట్ నుంచి కాకుండా ఫామ్ హౌస్లల్లా నుండి కొనసాగించిండ్రు. అందులో భాగంగానే కేటీఆర్ ఈ ఫామ్ హౌస్ని గిఫ్ట్ కింద దొబ్బేసిండు. అదే ఆ లోపల ఉన్నది కదా ఆ బిల్డింగ్. హరీష్ అంటే అసలు కనిపిస్తలేదన్న లోపడి కూడా అదే గడి కదా మనం చూసుకున్నట్లయితే మొత్తం చుట్టూ ఏంటి అది సెక్రటేరియట్ గనుక చుట్టూ గడిలు కట్టినట్టు ఈడ కూడా అట్లా గట్టి పెట్టుకున్నారు. లేదు సెక్రటరేట్ కు కొంత తక్కువ ఉంది, ప్రగతి భవన్ కి ఇంకా పెద్దగా ఉన్నది. ప్రగతి భవన్ కన్నా పెద్దగా ఈ జన్వాడ ఫామ్ హౌస్ కు కూడా పెద్ద ప్రహరీ గోడని అయితే నిర్మించుకొని గోల్కొండ నవాబులు కూడా ఇంత శత్రు దుర్భేద్యంగా ఫామ్ హౌస్లు అయితే నిర్మించుకోలేదు. అది అట్లనన్నా కష్టపడి కట్టిందంటే అది కూడా కాదు. ప్రదీప్ రెడ్డి అనేటటువంటి ఒక బిల్డర్ ఆయనకు గిఫ్ట్ కింద ఇచ్చిండు అన్నట్ల. ప్రదీప్ రెడ్డి కేటీఆర్ గారికి ఈ ఫామ్ హౌస్ గిఫ్ట్ కింద ఇచ్చిండు. ఇదే ఫామ్ హౌస్ నుంచి అన్ని చేసిండు, అన్ని లీలలు చేసిండు. ఇక్కడ నుంచే సినిమా వాళ్ళతోని చిందులు అన్ని చేసిండు అన్నట్ల. ఒకసారి అధికారం దూరం అయినాక ఇవన్నీ బయటకు వచ్చినాయి. మనం చూస్తే గతంలో ఆనాడు పిసిసి అధ్యక్షుడు ఈనాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని జస్ట్ ఈ ఫామ్ హౌస్ని తెలంగాణ సమాజానికి చూపించిండు అనేటటువంటి ఏకైక ఉద్దేశంతో పాపం ఆయనని నెల రోజులు జైల్లో పెట్టిండు, స్టేషన్ బెయిల్ రావాల్సినటువంటి దాన్ని. కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక రోజు పాపాలు వండుతాయి. చూడొచ్చు ఈ ఆస్తులు కాదన్నా. వీళ్ళ 10 సంవత్సరాల కిందట వీళ్ళ ఆస్తులు ఏంటి, ఈ రోజు వీళ్ళు ఎట్లా బలిసిల్లు ఇంతగానం ఇప్పుడు ఫామ్ హౌస్లు కట్టుకున్నారు అంటే 2009 కన్నా ముందు కేటీఆర్ గారు అమెరికాలో చిప్పలు కడుకునే ఉద్యోగం చేసుకుంటుండే. నా బాత్రూమ్ కడిగినా అని బాత్రూమ్ కడిగేటోడు మరి ఇక్కడ ఈయనకి 100 మందిగా వచ్చి కడుగుతారు కదా, మరి అది అంటే ఎట్లా సంపాదించుకున్నాడు అన్నట్టు. కవితమ్మనేమో బ్యూటీ పార్లర్ నడుపుకుంటుండే. హరీష్ రావుకి అయితే అసలు చెప్పులే దిక్కు లేకుండే, అగ్గిపేట రూపాయి లేదు. కేసీఆర్ అయితే పాపం ఆయన కార్కు ఈఎంఐ కూడా కట్టలేని పరిస్థితి. కానీ ఈ రోజు చూడండి 10 ఏళ్ళు నమ్మి అధికారాన్ని అడ్డం పెడితే వేల కోట్ల రూపాయలను సంపాదించుకొని ఈ రాష్ట్రానికి 8.5 లక్షల కోట్ల అప్పు చేసిండ్రు. వీళ్ళు మాత్రం దగ్గర 1 లక్ష కోట్ల ఆమ్దాని అయితే కూడా కట్టుకున్నారు. అందులో భాగంగానే ఇట్లా విలాసాలకు అలవాటు పడి కేటీఆర్కి ఒక ఫామ్ హౌస్, కేసీఆర్కి ఒక ఫామ్ హౌస్, హరీష్ రావుకి ఒక ఫామ్ హౌస్, కవితమ్మకి ఒక ఫామ్ హౌస్, సంతోష్ రావుకి ఒక ఫామ్ హౌస్, కేసీఆర్ బామ్మర్దికి ఒక ఫామ్ హౌస్. వీళ్ళందరికీ ఫామ్ హౌస్లే అన్న. మరి తెలంగాణ ప్రజలని పట్టించుకోలే కానీ వీళ్ళైతే మంచిగా ఫామ్ హౌస్లు కట్టుకున్నారు. మరి తెలంగాణ ప్రజలకు ఒక్కసారి మనం ఇక్కడ ఉద్దేశం వీళ్ళ ఫామ్ హౌస్ దగ్గరకు వస్తే తెలిసిందన్న. ఇప్పుడు అంటే 10 సంవత్సరాలు తెలంగాణ ప్రజలకి డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అనేసి ఇవ్వకుండా వీళ్ళు మాత్రం ఇన్ని ఫామ్ హౌస్ కట్టుకున్నారు అంటే మనకు ఇక్కడ ఏమర్థమవుతుంది అంటే తెలంగాణ ప్రజలని మోసం చేసిండ్రు. విచ్చలవిడితనం. మేము ఏం చేసినా ఎవడు అడగడు, ఏమన్నా చేయొచ్చు, మా ఏ జాగిరి అన్నట్లు దోసుకొని మొత్తము ఇట్లా విలాసవంతమైనటువంటి జీవితాలకు అలవాటు పడి దాదాపు 100 కోట్ల ఎకరం ఉంటుంది ఇక్కడ అన్న. ఇక్కడ కూడా మనం చూసుకోవచ్చు. ఇక్కడ ఇది నాలా, ఇది ఉల్కాపూర్ నాలా. ఈ నాలాని కూడా మొత్తం ఆక్రమించి పాపం వీళ్ళన్న ఇంత వాటర్ పోవడానికి కొంత రింగులు అవి వేసిండ్రు. కానీ వాళ్ళు అయితే మొత్తం ప్యాక్ చేసి మంత సెక్యూరిటీని పెట్టుకొని ఒక విలాసవంతమైనటువంటి జీవితాన్ని అయితే గడుపుతున్నాడు. చూడొచ్చు ఇక్కడ 10 సంవత్సరాలు ఫామ్ హౌస్ నుంచే నడిపించిండ్రు. ఏమి గా సెక్రటేరియట్ అసెంబ్లీకి వస్తామా అన్నారు. కేటీఆర్ ఫామ్ హౌస్ ఏడుంది? కేటీఆర్ ఫామ్ హౌస్ కిదరా? కేటీఆర్ का फार्म हाउस इधर है ना? केटीआर फार्म हाउस नहीं? ओके क्या करते तुम इधर? ఓకే, ఇది విలాసవంతమైనటువంటి గడి నిర్మించుకున్నాడు. దీనికి గిఫ్ట్గా హుస్సేన్ సాగర్ దగ్గర ఆయన కలెక్టర్ గారి దగ్గర ఎన్ఓసి తీసుకోలేదు. అదేవిధంగా ఇరిగేషన్ శాఖ అధికారుల పర్మిషనే లేదు. బఫర్ జోన్ల నిబంధనలకు విరుద్ధంగా 17 పోర్లతో భారీ బిల్డింగ్లు నిర్మించుకొని అమ్ముకునే ప్రయత్నం ఆయన చేస్తున్నాడు. దానికి పర్మిషన్లు ఇప్పించిండు నిబంధనలని తుంగల దొక్కి. కాబట్టి దానికి గిఫ్ట్ కింద ప్రదీప్ రెడ్డి గారు రామారావుకు ఈ ఫామ్ హౌస్ అయితే గిఫ్ట్ ఇచ్చిండు. మనం చూసుకున్నట్లయితే గతంలో కోట్ల కూడా చెప్పిండు ఈ ఫామ్ హౌస్ నాది కాదు ప్రదీప్ రెడ్డిది అని చెప్పిండు. ప్రదీప్ రెడ్డికి ఏం సంబంధం? సొమ్మొక్కరిది సోకొక్కరిది. సొమ్మేమో ప్రదీప్ రెడ్డిది, సోకేమో డ్రామారావుది. ఆయనకు కూడా అక్కడ హుస్సేన్ సాగర్ దగ్గర అపార్ట్మెంట్లు కట్టుకోవడానికి అవకాశం ఇచ్చిండు కదా, ప్రభుత్వంలో ఉన్నాడు కాబట్టి అట్లా వాళ్ళు ఇష్టం వచ్చినట్లు చేసిండు అన్నట్లు. కానీ మనమైతే ఒకటి మన రేవంత్ అన్న ప్రభుత్వానికి హైడ్రాక్ ఒకటి చెప్పాలన్నా, ఇలాంటి బఫర్ జోన్ల FTIలో ఉన్నటువంటి ఈ యొక్క దొంగల ఫామ్ హౌస్ ని ఫస్ట్ కూలగొట్టాలి.
ఇక్కడ వీళ్ళని ఇంత ప్లేస్ ఇచ్చిండ్రు, అక్కడైతే మొత్తం రంగనాథ్ గారు ఖచ్చితంగా మీరు ఈ కేటీఆర్ కు సంబంధించినటువంటి జన్వాడ ఫామ్ హౌస్ ని కూకటి వేళ్లతో పెకిలించాల్సినటువంటి అవసరం ఉంది. అదే విధంగా చూపిస్తా, అది కూడా హుస్సేన్ సాగర్ దగ్గర నిర్మించినటువంటి ప్రదీప్ రెడ్డికి సంబంధించినటువంటి భారీ ఆకాశ ఆర్మాల లాంటి భవంతులను కూడా నేలమట్టం చేయాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. ఇది ఒక్కసారి చూసుకున్నట్లయితే పెద్ద నాల, గండిపేట చెరువుకు నీళ్ళు వేయటటువంటి ఈ నాలని మొత్తం ఈ రకంగా ఎంక్రోజ్ చేసి మూసేసి ఇట్లా చిన్న చిన్న పైపులు వేసి పెట్టిండ్రు. ఏదో అంటారు కదా, ఆవు చేనుల మేస్తే దూడ గట్టన మీద అన్నట్లు దొరగారే మూసిండ్రు. కాబట్టి పాపం ఈ చిన్న ఈ కింద వాళ్ళన కొంత రింగులు వేసి నీళ్ళు వనికే చేసిండ్రు. మంచిగా ఫామ్ హౌస్ కి అయితే మంచిగా రోడ్ వేసుకున్నాడు, ఎవరు రావద్దు, నా ఫామ్ హౌస్ కి రావద్దు, ఎవరు కాలు పెట్టద్దు అనేసి మంచిగా గడీలు కట్టి ఇది గడీల పాలన అంతం పలికిండ్రు. అందుకే ఇంకా మళ్ళొకసారి మాకు అవకాశం ఇవ్వండి, ఇస్తే పీక్తాం నడతామని చెప్తున్నారు. మీకు ఇస్తే ఇదే చేస్తారు, ఫామ్ హౌస్లు మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని అమ్మేస్తారు. ఇది చూస్తూనే ఉండండి.